అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం ఏకదం వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి అసెంబ్లీలో హరీష్ రావు పంచులు తడిసిన సర్కారులో పంచలు దెబ్బకే ఎత్తిరు కాళేశ్వరం గేట్లు తప్పై అనుకున్నారేమో సర్కారుకు పాటలు పిచ్చమెత్తుకుంటున్న నిరుద్యోగులు మాట తప్పిన సర్కార్కి వెడతారంట వాతలు ఒక్క రూపాయి కూడా దొరకలేదు దొంగకు 20 రూపాయలు ఇచ్చిపోయిండు ఇంటోళ్లకు అసెంబ్లీ నడిచింది జోరుగా చర్చ సాగింది వేడిగా మీరు క్రికెట్ చూసిరా బౌలర్ ఎసొంటి బాల్ వేసినా ఈసి కొడితే 6 4 పోతుంటే ఎట్లుంటది మస్తు జోష్ వస్తుంది కదా అట్లా ఒక ఓవర్లా 2-3 సిక్స్లు పడ్డాయంటే స్కోర్ బోర్డు రైన ఉరుకుతుంది అసొంటిది ప్రతి బాల్ 6 కొడితే హవ్వర బిడ్డ అసలు కింద కూసం సీటీ కొట్టుడు సప్పట్టు కొట్టుడు మనల్ని మనం మర్చిపోతాం మొన్నటిదాకా వరల్డ్ కప్ లా మీరంతా మనల బ్యాటింగ్ గిట్లనే ఎంజాయ్ చేసి ఉంటారు ఇగో ఇప్పుడు సేమ్ గసొంటి బ్యాటింగే మళ్ళా స్టేట్ లా ఫుల్ జోష్ నింపింది ఇప్పుడు క్రికెట్ ఏందని అనుకుంటున్నారా ఈ వార్త చూడండి మీరు కూడా ఫుల్ జోష్ అవుతారు ఒక దిక్కు కారు పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఇంకో దిక్కు పతంగి పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సారు రెండు దిక్కులకెళ్ళి ప్రశ్నలు అడుగుతుంటే నీళ్లు మింగనికి అందుబాటులో లేగా గుట్కీలు మింగిర్రు కరెంటు బిల్లులు వసూలు చేసే ప్రాజెక్టు మా పాత బస్తీనే ఆ దానికి ఎందుకు ఇచ్చినావు నీ కొడంగల్ ఇచ్చుకోకపోయినావు అని గట్టిగా వేసుకున్నాడు దోస్తి అయితుండు దగ్గర అయితుండు అనుకున్నారు గాని కర్రు కాల్చి వాత పెట్టినట్టే అయింది ఇలా కాంగ్రెస్ సర్కార్ కి అటు హరీష్ రావు సారు ఇటు అక్బరుద్దీన్ సార్ల మాటలతోటి కరెంటు గురించి చర్చ రాగానే ఇగో హరీష్ రావు సార్ చూడండి ఎసంటి సవాల్ చేసిండు నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష మాది బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష ఇక సీఎం రేవంత్ సార్ గురించి మాట్లాడమంటే హరీష్ సారు చిన్నగా చెప్పరాలే రేవంత్ సార్ కదా ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ సారు ఎంత మంచిగా మాట్లాడతారో ఎంత హుందాగా ఉంటాడో చెప్పిండు ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా కనుగుడ్లతో గోటీలాడతా లాగుల తొండలు జొర్రగొడతా పండబెట్టి తొక్కుతా గోసి ఊడగొడతా లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెలరేగిపోతుంటే హరీష్ రావు సార్ తోటే ఏగలేక కాంగ్రెస్ మంత్రులు సల్లబడి కూసుంటే హలో సభల నేను కూడా ఉన్నా అని లేవనే లేచిండు పతంగి పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సారు ఆయన లేవంగలే ఓవైసీ సాబాకు మంచి దోస్తే మమ్మల్ని ఏమనడు అనుకొని జరంత నిమ్మలమైదాం అనుకునే లోపే అక్బరుద్దీన్ అన్న కూడా ఫైరింగ్ షురూ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సార్ కి కరెంటు బిల్లులు తీసే ప్రాజెక్టు ఆదానికి ఇయ్యనికే మా ఓల్డ్ సిటీనే దొరికిందా అంత గర్జుంటే నీ కొడంగల్ పెట్టుకోపోయినావు పైలట్ ప్రాజెక్టు దావోస్ కి పోయి 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అన్నావు ఏది సభల దాని గురించి చెప్పకపోతిరి ముఖ్యమంత్రితో మాట ఉన్నది మంత్రిది ఇంకో మాట ఉన్నదని గరం అయిండు అక్బర్ బాయ్ मिनिस्टर साहब बजट स्पीच में एक फिगर बोलते, सोशो इकोनॉमिक एक फिगर बोलता, सीएजी एक फिगर बोलता, फिर कोई प्रेस कॉन्फ्रेंस करे तो कुछ और फिगर बोलते। अब आप अदानी का ही ले लीजिए, ओल्ड सिटी को अदानी को दे रहे बोले। తంతెలేవనోడు గిచ్చితలేస్తాడా అన్నట్టే ఉన్నది కదా ఎన్నిసార్లు మర్యాదగా అడిగినా దున్నపోతు మీద వాన పడ్డట్టే చేసిర్రు చెవిటోను ముంగట శంఖ ఊదితే అది శంకు కాదు బొక్క అన్నాడట ఇక అట్లా కాదని చెప్పే తీలా చెప్పిర్రు ఏంది అలా శృతి ఏం అర్థం కాకుండా చెప్తుందని అనుకుంటున్నారా ఈ వార్త చూడండి అర్థమైతది పనికే రాదన్నారు మొత్తానికి మొత్తం కొట్టుకపోయిందనే అన్నారు కూలిపోయింది కుంగిపోయింది 1,00,000 కోట్లు నీళ్ళలో పోసిరు అన్నారు మసిబూసి మారేడు కాయ చేద్దాం అనుకున్నారు తిమ్మిని బమ్మిని చేద్దాం అనుకున్నారు కానీ అన్ని ఉత్తే అయినాయి అందరికందరూ కాళ్ళు కట్టుకొని కారు పార్టీ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లు చూసొచ్చురు కదా దిగువ గోదావరి కాడ
కొట్టుకపోయింది అన్న మేడిగడ్డ మునగాని లెక్క నిలబడ్డది. ఇగో బ్యారేజీ గింత గట్టిగున్నది. అసెంబ్లీ సమావేశాలు అయిపోయే వరకు మేడిగడ్డ పంపులు ఓపెన్ చేసి నీళ్లు ఇడవకపోతే మేమే 50,000 మంది రైతులతో వచ్చి పంపులు చాలు చేస్తామన్నాడు కదా కేటీఆర్ సారు. నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం. సారు మాటలకే ఇడిచిర్రు, లేకపోతే కారు పార్టీలు సవాల్ చేస్తే అన్నంత పని చేస్తారు అనుకున్నారు కావచ్చును. దెబ్బకే కాళేశ్వరం పంపులు చాలు చేసిర్రు. నందిమేడారం లక్ష్మీపూర్ పంపులు ఓపెన్ చేసి కిందికి నీళ్లు ఇడిచిర్రు. నందిమేడారం పంప్ హౌస్ లా 3 మోటార్లు, గాయత్రి పంప్ హౌస్ లా 1 మోటార్ చాలు చేసి నీళ్లను ఎత్తి వస్తున్నారు. తెల్లారే వరకు ఇంకా 2 గేట్లు ఎక్కువనే ఎత్తి నీళ్లను ఇడుస్తారట. మొన్నటిదాకా నీళ్లు ఇడిస్తే కూలిపోతుందన్న మాటలన్నీ అబద్ధమే అని ఈ దెబ్బతోటి జనాలకు అర్థమైపోయింది. కాళేశ్వరం మీద చేసిన లేనిపోని నిందలన్నీ ఉత్తమే అని తెలిసిపోయింది జనాలకు. మీకు నేనున్నా అన్నాడు, అన్నా అని పిలిస్తే వస్తా అన్నాడు. అహమంటూ లేనివాడు అందరి కోసం అడుగేశాడు. ఆనాటి రోజులు తెస్తాడు అనుకున్నారు, కానీ నిజంగానే మళ్ళా రోడ్ల మీద పడేస్తాడని ఆ పాటకు అసలు అర్థం అదే అని అనుకోలేదు కావచ్చు నిరుద్యోగ అన్నలు అక్కలు. పాపం ధర్నాలు చేస్తే పోలీసు వాళ్ళు అరెస్టులు చేస్తున్నారని ఏం చేస్తున్నారో చూడుండ్రి పాపం. నమ్మిన అనవోస్తే పుచ్చి బుర్రలైనయని ఒక సామెత ఉన్నది. పాపం ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి గట్లనే తయారైంది. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీలు చెప్పిన మాటలు నమ్మి నిరుద్యోగులు నిండా మునిగిర్రు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పిన మాటలు నమ్మి చదువు సంధ్యలు ఇడిచిపెట్టి ఊర్లకు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేపించిర్రు. గెలిచేదాకా మీకోసం నేనున్నా, సీఎం లెక్క కాదు మీ సొంత అన్న లెక్క, రేవంత్ అన్న అని పిలిస్తే పలుకుతా అని అన్న మాటలు నిజమనుకున్నారు. కానీ ఓట్లలో గెలిచి సీఎం కుర్చీలో కూర్చున్నాక కానీ అసలు విషయం బోధపడలేదు. ఉద్యోగాలు కావాలి రేవంత్ అన్న అని అడిగితే పోలీసులను పంపి అరెస్టులు చేపించిండు. చదువుకోనికే సమయం కావాలంటే లాఠీలతోని వాతలు పెట్టించిండు. ఓట్ల కోసం ఉండేలేని చెప్పి నమ్మించి ఓట్లేసుకొని ఇప్పుడు నిండా ముంచినందుకు నిరుద్యోగులు అగ్గి మీద గుగ్గులమైతున్నారు. 3 రంగుల జెండా పట్టుకున్నందుకు 4 రోడ్ల చౌరస్తాల నిలబడి భిక్షం ఎత్తుకుంటున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కొలువులు ఇవ్వాలని, లేకపోతే మా బతుకులు రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి వస్తుందని నిరుద్యోగులు అశోక్ నగర్లా బిచ్చం ఎత్తుకొని నిరసన తెలుపుకున్నారు. సింహమోలే కదిలిండు రేవంత్ అన్న అని పాట పాడుకుంటా ప్రచారం చేసినందుకు మా మీద గిట్ల పంజాబీ సుడతాడు అనుకోలే అని గోసపడుతున్నారు. ఇల్లు కల్లోడు తెలివి కల్లోడైతే ఎంత పెద్ద లాటి దొంగడైనా ఇంట్లోకెళ్ళి చిన్న పిన్నిసి కూడా ఎత్తుకపోలేడు. అవునుల్లా, ఇల్లంతా తిరిగినా ₹1 కూడా దొరకక దొంగతనం చేద్దాం అనుకున్న ఇంటోళ్ళకే ఉల్టా 20 రూపాయలు ఇచ్చిపోయిండు. దొంగ పైసలు ఎత్తుకపోడు చూసినాం గాని ఉల్టా ఇంట్లో పైసలు పెట్టిపోవడేందని అనుకుంటున్నారా? ఈ గమ్మతి వార్త చూస్తే మీకే అర్థమైతది. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. తేలుగుట్టిన దొంగ, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు. ఇవన్నీ దొంగ పేరు మీద వెనకటి పెద్దలు రాసిన సామెతలు. కానీ ఇవన్నీ దొంగ తెలివిగల్లోడైతే వర్తిస్తాయి కావచ్చు, కానీ ఇల్లు గల్లోడు ఇగురమంతుడైతే ఇగో ఈ దొంగ లెక్కనే ఎంత లావు తెలివి ఉన్న దొంగోడైనా ఉత్త చేతులతోటి మళ్ళీ పోవాల్సిందే. ఇగో ఈడ మెల్లగా తాళం తీస్తున్నాడు చూడండి. పచ్చ అంగి వేసుకొని ముఖానికి ముసుగు వేసుకొని అందరూ పడుకున్నాక పని మొదలు పెట్టిండు. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ ఇల్లు. ఇంట్లో ఎవరు లేని చూసి మెల్లగా ఓ దొంగ ఇంట్లో జొర్రబడ్డాడు. ఎంబడి తెచ్చుకున్న దొంగ తాళాలతోటి ఇంటి తాళాలు ఓపెన్ చేసి మెల్లగా ఇంట్లోకి గుసాయించిండు. ఇల్లంతా తిరిగిండు. బీర్వాలు, సందూకలు, సెల్ఫులు, ఆఖరికి పోపు డబ్బాల సుతం దేవులాడిండు. ఏడ ₹1 కూడా దొరకలే. ఇల్లంతా తిరిగి తిరిగి అలసిపోయిండేమో. చక్కగా ఫ్రిడ్జ్ కాడికి వచ్చి అందులోకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగిండు. అప్పుడే ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయని గమనించిండు.
ఓ సినిమాలో బ్రహ్మానందం సారు కెమెరాల ముంగట వచ్చి చెప్తాడు చూడు, సేమ్ అట్లనే ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ముంగడికి వచ్చిండు. ఏ మనుషులా మీరు, ఇట్లా మోపేరేంద్రా, ఇంట్లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోరా, ఇగో మీ ఇంట్లో నీళ్లు తాగినా గీ 20 రూపాయలు ఉంచుకొని రాని దొంగనే ఉల్టా 20 రూపాయలు ఫ్రిడ్జ్ మీద పెట్టిపోయిండు. ఊరికి పోయి ఇంటికి వచ్చినాక ఇల్లుగల్లోలు సీసీ కెమెరాలు చూస్తే ఈ దొంగ ముచ్చట బయటపడ్డది. వెంటనే పోలీసు వాళ్ళకు చెప్పిర్రు, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిర్రు. దొంగోడు ఇల్లంతా పైసలు దొరుకుతాయేమోనని, బంగారం దొరుకుతుందేమోనని దేవులాడుతుంటే ఇల్లుగల్లోలు ఒకటే నవ్వుకున్నారు. దొంగోడు ఉల్టా 20 రూపాయలు ఆడ పెట్టిపోతుంటే అయ్యో పాపం అనుకుంటా పొల్లు పొల్లు నవ్విర్రు. ఇవి ఐదు ముచ్చట్లు. రేపు బోనాల పండగ కదా, పండగ జోర్దార్ చేసుకోండి. ఇంకిని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా, అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు.